ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక చిన్న బాబున్నాడు. వాళ్ళ మదర్‌కి ఇంట్లో హెల్ప్ చేస్తూనే ఏం చేస్తాడంటే, పక్కన ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి చిన్న చిన్న సామాను, లేదంటే స్పూనో, లేదంటే ఏదైనా వారు తినే వస్తువు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మమ్మీ ఏం చేయాలి, ఇది తప్పు, ఇలా తీసుకురాకూడదు, వేరే వాళ్ళదని చెప్పాలి కదా! తను చెప్పలేదనమాట. వెరీ గుడ్ అని చెప్పినట్లు తనని ప్రోత్సహించింది. అదే చనువుగా తీసుకున్న ఆ పిల్లోడు స్కూల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పెన్సిల్స్, పెన్స్, బుక్స్ ఇవి కూడా రోజుకొకటి తీసుకొస్తూనే ఉన్నాడట. అప్పటికి కూడా వాళ్ళ మమ్మీ అతన్ని ఆహ్, గద్దించలేదనమాట. ఇది తప్పు అని చెప్పలేదనమాట. ఆఖరికి పెద్దవాడయ్యేటప్పటికి ఆ పిల్లోడు ఎలా తయారయ్యాడంటే, ఒక దొంగలాగా తయారయ్యాడు. గజ దొంగలాగా. పోలీసులు వచ్చి అతన్ని ఇంటి నుంచి తీసుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు రియలైజ్ అవుతుంది వాళ్ళ అమ్మ ఏంటంటే, నేను చిన్నప్పుడే నా బాబుకి ఇది తప్పు అని చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా! అని చెప్పేసి ఫీల్ అవుతుందనమాట. సో, ఈ స్టోరీలో మనకి ఏం అర్థమైంది అంటే, ఆహ్, ఏ టైంలో మనం వాళ్ళని కొట్టాలో ఆ టైంలో కొట్టాలి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అదే చెప్తారు కదా! ఆహ్, మానై వంగంది మొక్కై వంగుతుందా అంటారు కదా! అలా ఉంటుందనమాట.